సంభల్ గుర్తుంది కదా, ఉత్తరప్రదేశ్లోని సంభల్ కల్క్యావతారము సంభవించేటటువంటి చోటుగా భావిస్తారు. అక్కడ ఒక షాహీ జామా మసీదు నిర్మాణం చేశారు. అది షాహీ జామా మసీద్ యొక్క వాస్తవాన్ని తెలుసుకునేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వెళ్తే దానిపైన దాడి చేశారు. ఈ దాడిలో 4 చనిపోయారు. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి హింసాకాండ, దానికి సంబంధించిన సంఘటనలు, వీటన్నిటిపైన ఒక 1000 పేజీల ఛార్జ్ షీట్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఈ మధ్య కోర్టుకి సమర్పించింది. 23 నిందితులుగా చేర్చింది. ఆ నిందితులుగా పేర్కొనబడ్డ వాళ్ళలో సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఎంపీ అయినటువంటి జియావుర్ రెహమాన్ బర్క్, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఇక్బాల్ మహమ్మద్ కుమారుడు అయినటువంటి సుహైల్ ఇక్బాల్, వీళ్ళిద్దరు కాకుండా మరొక 21 మంది మీద కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరూ కూడాను భారీ ఎత్తున హింసకి పాల్పడ్డారు. 4 చావుకి కారకులయ్యారు.